హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా ముందుగా అయితే ఈ యొక్క అర్థమెటిక్ చాప్టర్ నుంచి అయితే టెస్ట్లు అన్నీ కంప్లీట్ చేసుకొని ఉన్నాము. ఓకే, 19 టెస్ట్ వరకు అయితే అవి అయి ఉన్నాయి టాపిక్స్. సో ప్రతి టాపిక్ కూడా కవర్ అయ్యేలాగా మనము టెస్ట్లు అయితే కండక్ట్ చేసాము. సో అది మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఇంకా ఆ టెస్ట్ అన్నీ రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీరు టెస్ట్లు అన్నీ రాసేసేయండి. ఓకే, సో నెక్స్ట్ మనము క్షేత్ర గణితము మెన్సురేషన్ అనేటువంటి టాపిక్ తీసుకొని ఉన్నాము. సో ఆ టాపిక్లో భాగంగా ఈరోజు లాస్ట్ లాస్ట్ టాపిక్ అనమాట. సో చిట్ట చివరి టాపిక్ రోజు టెస్ట్లోకి అయితే వచ్చేసాము. సో తెలుగుకి సంబంధించి కూడా 5th క్లాస్ అనేటువంటిది ఆల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అండ్ 3rd క్లాస్కి సంబంధించి 1 to 5 లెసన్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రిమైనింగ్ కూడా చేస్తాము. సో అవన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని సో అన్ని క్వశ్చన్స్ని కూడా అన్ని టెస్ట్ని కూడా మీరు ఈజీగా రాసేసేయచ్చు. ఓకేనా, సో నేను నా డిఎస్సికి రాసుకున్నటువంటి నోట్స్, పీడిఎఫ్స్ అండ్ క్విజ్ అలాంటివన్నీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను కాబట్టి సో అక్కడ నుంచి కూడా మీరు ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ క్విజ్ కూడా మీరు అక్కడ అటెంప్ట్ చేయండి. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి, అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, సో మన ఛానల్లో నా యొక్క ఇంట్రడక్షన్ వీడియోను మరియు టైం టేబుల్ యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో వాటిని కూడా చూసేసేయండి. మీరు మీ యొక్క టైం అవైలబిలిటీని బట్టి సో మీ యొక్క స్ట్రెంత్ సబ్జెక్ట్స్ అండ్ వీక్ సబ్జెక్ట్స్ మీరు యొక్క అనాలసిస్ అనేటువంటిది చేసుకొని సో దాని ప్రకారంగా మీరు సబ్జెక్ట్స్ని అయితే డివైడ్ చేసుకొని చదువుకోండి. లేదు అని అనుకున్న వాళ్ళు సో డైరెక్ట్గా మనం సజెస్ట్ చేసినటువంటి టైం టేబుల్ అయినా కూడా మీరు ఫాలో అయిపోయి ఇన్ టైంలో మీ యొక్క సిలబస్ని అయితే కంప్లీట్ చేయవచ్చు. ఓకేనా, సో మన యొక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసము సో మీ యొక్క ప్రిపరేషన్లో ఈ ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో విత్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్. రైట్, సో దట్స్ వై ఎవరు కూడా ఈ యొక్క ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్ని మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరూ టెస్ట్ రాయండి. ఓకేనా, మీ యొక్క ప్రిపరేషను ఎంతవరకు వచ్చింది, సో మీరు ప్రిపరేషన్లో ఎక్కడున్నారు, మీరు కాంపిటీషన్లో ఉన్నారా లేదా, అసలు సో రేస్లో మీరు ముందు ఉండగలుగుతారా లేదా అనేటువంటిది మీరు మీ ప్రాక్టీస్ ద్వారా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్, సో ఇంకా మనం లేట్ చేయకుండా టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సో ఇది మనకు లాస్ట్ టెస్ట్ అనమాట ఈ యొక్క చాప్టర్ నుంచి. సో దీని తర్వాత ఏ చాప్టరు ఏ టాపిక్స్ అనేటువంటిది కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో షెడ్యూల్ అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, సో దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అయిపోండి. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రాంబస్ యొక్క కర్ణాలు 8 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఈ యొక్క రాంబస్ క్వశ్చన్స్ అనేటువంటివి వెరీ వెరీ ఈజీగా మనము చేయొచ్చు. ఎప్పుడు అనంటే కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఉంటాయి కదా మనకు. సో ఆ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని కనుక మనం కొన్నింటిని గుర్తుపెట్టుకోగలిగితే సో అవి మనకి చాలా చోట్ల యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఇటు మనకు త్రిభుజాలు టాపిక్లో కూడా కవర్ అవుతాయి, మళ్ళీ ఇటు మనకు ఈ యొక్క ఉపరితల వైశాల్యాలు అనేటువంటి టాపిక్లో కూడా మనకి ఈ రాంబస్ దగ్గర పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. రైటా, సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, 2 కర్ణాలు వచ్చి మనకు 8 సెంటీమీటర్లు ఒకటి, 12 సెంటీమీటర్లు ఒకటి అంటున్నారు. సో ఇప్పుడు ఒక రాంబస్ కనుక మనం డ్రా చేస్తే ఇలాగా దీంట్లో ఇవి కర్ణాలు కదా. సో ఈ కర్ణాలు అయితే ఒకటేమో 8 అంట, ఇంకోటేమో 12 అంట. అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. ఇప్పుడు మొత్తంగా మనకు రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా హాఫ్ d1 d2 అంటే 1/2 ఇంటూ మొదటి కర్ణం ఇంటూ రెండవ కర్ణం అనమాట. సో హాఫ్ ఇంటూ d1 అంటే మనకి ఏమొస్తుంది, డయాగోనల్ 1 అంటే మొదటి కర్ణము 8 ఇంటూ d2 అంటే మనకు డయాగోనల్ 2 రెండవ కర్ణం 12 కదా. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2 4s are ఓకే, 12 4s are 48 అవుతుంది. 12 4s are 48. ఇప్పుడు ఈ రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అనంటే 48 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇది ఫార్ములా బేస్డ్గా చేయాల్సి వచ్చినప్పుడు, లేదు మాకు ఫార్ములా కొంతమంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. సో ఎన్ని ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాంటప్పుడు లేదు మాకు ఫార్ములా తెలియట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అనంటే సో ఫార్ములా కాకుండా
ఇంకా ఏ విధంగా దీన్ని చేయొచ్చు అని అంటే ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో ఇది రాంబస్ అనుకుంటే ఒక కర్ణము 8 సెంటీమీటర్లు కదా. సో కర్ణం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అవునా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 8 సెంటీమీటర్స్ అంటున్నారు. అయితే ఈ 8 సెంటీమీటర్స్ అంటే ఇది మనకేమవుతుంది, ఒకదాన్నొకటి హాఫ్ అండ్ హాఫ్గా డివైడ్ చేసుకుంటాయి కదా. ఈ యొక్క కర్ణాలు అనేటువంటివి ఒకదానికొకటి సగానికి డివైడ్ చేసుకున్నప్పుడు ఇది మొదటి కర్ణం 8 సెంటీమీటర్లు అంటే ఇటువైపు 4 ఉంటుంది, ఇటువైపు 4 ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇంకొక కర్ణం 12 సెంటీమీటర్లు. 12 సెంటీమీటర్లు అన్నప్పుడు ఇటువైపు 6 ఉంటుంది, ఇటువైపు 6 ఉంటుంది, రైటా. సో ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది సో ఇది ఒక లంబకోణ త్రిభుజం అవునా. ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది, రైట్. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం అయినప్పుడు ఈ యొక్క లంబకోణ త్రిభుజంలో మనకు ఒక భుజం వచ్చి 4 సెంటీమీటర్స్, ఇంకో భుజం వచ్చి 6 సెంటీమీటర్స్ అయ్యింది అవునా. మనము దీని యొక్క వైశాల్యం కనుక్కుంటే సో ఈ 4 కూడా ఒకే వైశాల్యాన్ని కలిగి ఉంటాయి కదా. సో రాంబస్లో ఫామ్ అయినటువంటి ఈ 4 త్రిభుజాలు కూడా ఒకే వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు మనము ఒకదాని యొక్క వైశాల్యం కనుక్కొని ఇంటూ 4 కూడా చేయొచ్చు. ఓకేనా. సో హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనా. సో ఈ యొక్క భుజాన్ని మనము ఫైండ్ అవుట్ చేయకుండానే మనము రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు త్రిభుజ వైశాల్యం సహాయంతో. ఓకేనా. సో ఇప్పుడు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా త్రిభుజ వైశాల్యము. హాఫ్ ఇంటూ సో బి అంటే మనకేమొస్తుంది ఇక్కడ బేస్ కదా. సో ఈ బేస్ 4 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఏమొస్తుంది 6 సెంటీమీటర్స్, రైట్. ఇప్పుడు 2 1 0 2 2 0 6 2 0 12 అవుతుంది. 6 2 0 12. ఈ 12 సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటిది ఈ ఒక త్రిభుజం యొక్క వైశాల్యం. అయితే దీంట్లో ఈ రాంబస్లో 4 త్రిభుజాలు ఫామ్ అయ్యాయి కదా. ఈ 4 త్రిభుజాల వైశాల్యాల్ని కలిపేస్తే మనకు టోటల్గా రాంబస్ వైశాల్యం అనేటువంటిది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు 4 త్రిభుజాలు అంటే 12 ఇంటూ 4 చేస్తే మనకి 4 త్రిభుజాల వైశాల్యం వస్తుంది కదా. సో 12 4 0 48, 12 4 0 48 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. సో ఈ రాంబస్ యొక్క వైశాల్యం ఎంత టోటల్గా అంటే 48 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఫార్ములా లేకుండా ఫార్ములా ఒకవేళ మాకు గుర్తుండదు అనుకున్న వాళ్ళు సో ఇలాగా సింపుల్ వేలో మనము ఈ యొక్క కర్ణాలని ఇలా విడదీసేసి మనం సింపుల్గా ఒక త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కొని సో 4టికి మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మల్టిప్లై చేసేసి ఇలాగా ఆన్సర్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రాంబస్ యొక్క 2 కర్ణాలు 10 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత. ఓకేనా, వైశాల్యం ఎంత. సో వైశాల్యానికి మనం ఇప్పుడే ఫార్ములా బేస్గా చూసాం కదా, హాఫ్ d1 d2. ఓకేనా, హాఫ్ d1 d2 హాఫ్ ఇంటూ d1 ఎంత 10, d2 ఎంత 24. ఓకేనా. సో 2 1 0 2 12 0 అయితే వైశాల్యం ఎంత అంటే 12 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, 120 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రాంబస్ యొక్క 2 కర్ణాలు 22 సెంటీమీటర్లు 120 సెంటీమీటర్లు అయినా దాని యొక్క భుజం ఎంత అంటున్నారు. సో ఇక్కడ చూడండి, సో భుజమే అడుగుతున్నారు డైరెక్ట్గా. దీన్ని ఏం చేయాలి, సింపుల్గా డయాగ్రామ్ బేస్గా మనం వెళ్ళిపోతే సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఈజీగా అవుతుంది. సో 2 కర్ణాలు వచ్చి మనకు 22 ఒకటి 120 ఒకటి అంటున్నారు. సో 22 అని అంటే మనకు ఇక్కడ 11 ఉంటుంది, ఇక్కడ 11 ఉంటుంది. ఇంకోటి మనకి 120 సెంటీమీటర్స్ అంటున్నారు. సో 120 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు సో దాని యొక్క భుజం ఎంత అంటే ఇది కదా. సో భుజము ఎంత అంటున్నారు అంటే రాంబస్ యొక్క భుజం. ఓకేనా, రాంబస్ యొక్క భుజం. ఈ రాంబస్ యొక్క భుజాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇక్కడ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది లంబకోణ త్రిభుజం కదా, అవునా. సో రాంబస్లో ఏర్పడినది ఇది లంబకోణ త్రిభుజము. సో ఈ లంబకోణ త్రిభుజానికి మనకు భుజాలు వచ్చి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి కదా. ఓకేనా, సో పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి. అయితే సో ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్లో మనకు 11 ఉంది, 60 ఉంది. సో ఇంకోటి మనకు లేదు. ఇది కనుక మనకు తెలిసిందంటే సో ఈ భుజం వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఓకేనా. సో మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని మనము గుర్తుపెట్టుకోండి అని చెప్పాం కదా. సో వాటిని మన వాట్సాప్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఆ కొన్నింటిని మాత్రం మనము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ 11 60 వచ్చినప్పుడు దీని యొక్క కాంబినేషన్ ఏంటి ఇక్కడ అని అంటే 11 60 61. ఓకే, 11 60 61 ఈజ్ ద
కాంబినేషన్ అనమాట. ఓకే. సో అప్పుడు భుజం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ అనంటే మనకు 61 వస్తుంది. ఓకే. 11, 60, 61 ఓకేనా. సో 61 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ రైట్. సో భుజం పొడవు ఎంత అనంటే భుజం వాల్యూ 61 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. లేదు మాకు పైథాగోరియన్ ట్రిప్లెట్ గుర్తు లేదు ఇంకా అనంటే మనం ఏం చేయాలి అంటే సో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అది పైథాగోరియన్ సూత్రం అనమాట. సో పైథాగరస్ థీరం అప్లై చేసి మనము దీనికి ఆన్సర్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తుల నిష్పత్తి 5:2. దాని యొక్క వైశాల్యం 360 సెంటీమీటర్ స్క్వయర్ అయితే భూమి ఎంత అంటున్నారు. భూమి ఎంత. సో సమాంతర చతుర్భుజం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక భూమి ఎత్తుల నిష్పత్తి ఓకేనా. సో ఇది బేస్, ఇది హైట్, ఇలా గీస్తాం కదా. సో హైట్ 5:2 అంట. 5:2. దాని యొక్క వైశాల్యం 360 సెంటీమీటర్ స్క్వయర్ అయితే దాని యొక్క భూమి ఎంత అంటున్నారు. భూమి ఎంత. సో మనకు సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏంటి అని అంటే L ఇంటూ బి ఓకేనా. పొడవు సో బి ఇంటూ హెచ్ అనమాట. బి ఇంటూ హెచ్ అంటే భూమి మరియు ఎత్తు. ఇప్పుడు బి వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చున్నారు 5x రైట్. సో ముందుగా మనకి వైశాల్యం 360 ఇచ్చారు కదా. సో 360 వేసేద్దాం. భూమి వచ్చి మనకు 5x ఇంటూ ఎత్తు హైట్ వచ్చి 2x అవుతుంది. అయితే ఇక్కడ 5 2s are 10 అవుతుంది. 10x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 360 అలాగే ఉంటుంది. ఉంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అయ్యాక ఇక్కడ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 కదా. సో ఇటువైపు ఏం మిగిలింది, ఇంకా 36 మిగిలింది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √36. సో √36 వాల్యూ మనకు తెలుసు కదా. సో 6 అని x వాల్యూ ఏమొచ్చింది ఇప్పుడు మనకు 6 వచ్చింది. వాళ్ళు ఏమడుగుతున్నారు భూమి ఎంత అంటున్నారు. సో భూమి యొక్క వాల్యూ ఎంత ఇక్కడ అని అంటే మనకి 5x రేషియోలో 5x అప్పుడు 5 ఇంటూ x వాల్యూ 6 కాబట్టి 6. సో 5 6 are 30 అవుతుంది. 5 6 are 30. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం అనేది మనకి సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చున్నారు కాబట్టి సో హెచ్ వాల్యూ ఏమొస్తుంది అని అంటే సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్. ఓకే 30 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల పొడవులు 75 సెంటీమీటర్స్ 45 సెంటీమీటర్స్ ఎత్తు 16 సెంటీమీటర్లు అయినా ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. ఇక్కడ చూస్తే సో ట్రెపీజియం అని అంటే మనము సో ఇలా డ్రా చేస్తాం కదా. డ్రా చేశాక సమాంతర భుజాల పొడవులు అంటే ఈ భుజం యొక్క పొడవులు కనుక చూస్తే ఒకటి 75 సెంటీమీటర్స్ పొడవుగా ఉండేది, ఇంకోటి కొంచెం పొట్టిగా ఉండేది 45 సెంటీమీటర్స్ అవుతుంది. ఎత్తు హెచ్ వచ్చి మనకు 16 సెంటీమీటర్స్. సో ఎత్తు అని అంటే మనము ఇక్కడ డ్రా చేస్తాం. సో రెండింటి మధ్యలో ఓకే ఎత్తు వచ్చి మనకి 16 సెంటీమీటర్స్ అయితే ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో ట్రెపీజియం వైశాల్యానికి మనకు ఫార్ములా తెలుసు కదా. సో ఈ ట్రెపీజియం మీద అడిగితే మనకి ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ అని అంటే మనకి వైశాల్యమే ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇంకా లేదు అని అనుకుంటే ఎత్తు లేదంటే ఒక భుజము, ఇంకా అంతకుమించి మనకి ఇందులో మోడల్స్ అయితే అడగడానికి ఛాన్స్ లేదు. ఓకేనా. సో ఎక్కువ శాతము వైశాల్యమే అడుగుతారు. ఓకే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ a ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే. సో ఇది మనకి ట్రెపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా. ఇప్పుడు దీంట్లో కనుక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ ఏ అంటే ఒక భుజం సో 75 ప్లస్ బి అంటే ఇంకొక భుజం ఓకే 45 హెచ్ అంటే హైట్ కదా. సో 16 ఓకే 16 రైట్. ½ ఇంటూ సో 75కి ఒక 45 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే 120 వస్తుంది. ఓకే 75కి ఒక 5 యాడ్ చేస్తే 80 అవుతుంది. 80కి ఒక 40 యాడ్ చేస్తే 120 వస్తుంది. ఇంటూ 16 2 1s are 2 8s are 16 2 8s are 16 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 120 ఇంటూ 8 ఉంటుంది కదా. సో 8 0s are 0 8 2s are 16 8 1s are 8 1 9 ఓకే. మొత్తంగా వైశాల్యం ఏమొచ్చింది అంటే 960 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. ఓకే ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత అని అంటే 960 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్ రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక చతుర్భుజం యొక్క కర్ణం పొడవు 24 సెంటీమీటర్లు. కర్ణం మీదికి ఎదుటి శీర్షం నుండి గీయబడిన లంబరేఖల పొడవులు 8 సెంటీమీటర్స్, 13 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో చతుర్భుజం అంటే ఏదో ఒక షేప్లో 4 భుజాలతో ఒక చతుర్భుజాన్ని తీసుకున్నాక దాని యొక్క కర్ణం పొడవు, సో ఈ యొక్క కర్ణం పొడవు 24 సెంటీమీటర్లు అంట. అయితే కర్ణం మీదికి ఎదుటి శీర్షం నుండి గీయబడిన ఈ కర్ణం మీదికి ఎదుటి శీర్షం అంటే దీని నుంచి గీయబడిన లంబరేఖల పొడవులు. ఓకే, సో దీని నుంచి లంబరేఖల పొడవులు వచ్చి మనకు ఒకటి 8 సెంటీమీటర్స్, ఒకటి 13 సెంటీమీటర్స్. ఓకేనా, ఒకటి 8, ఒకటి 13 సెంటీమీటర్స్. అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో దీనికి జస్ట్ మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీంట్లో అడిగితే మనకు వైశాల్యానికి సంబంధించిన ప్రాబ్లం తప్ప ఇంకా అడగడానికి స్కోప్ లేదు. ఓకే, ఎందుకు అని అంటే సో ఆ వైశాల్యం యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవడమే మనకి ఎక్కువ అనమాట. సో దట్స్ వై దీంట్లో వైశాల్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కనుక చూసుకుంటే ఇట్స్ ఇనఫ్ ఫర్ దట్. ఓకే, ఇప్పుడు దీని యొక్క వైశాల్యం A ఈజ్ ఈక్వల్ టు ½ ఆఫ్ D ఇంటూ H1 ప్లస్ H2. ఓకే, ఇది దీని ఫార్ములా. ఓకేనా, ½ ఆఫ్ D ఇంటూ H1 ప్లస్ H2. సో ఇప్పుడు ½ ఇంటూ D అంటే డయాగోనల్ కర్ణం. ఏమి ఇచ్చున్నారు, కర్ణం వచ్చి మనకు 24 సెంటీమీటర్లు కదా. సో 24 ఇంటూ H1 అంటే హైట్ 1 అంటే లంబరేఖల పొడవులు. ఒకటి 8, ఇంకోటి వచ్చి 13 కదా, ఇంకోటి వచ్చి 13. అయితే ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ½ ఆఫ్ సో 24 ఇంటూ ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు 21 వస్తుంది. అయితే సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are, ఇక్కడ 2 1s are, 2 2s are, మొత్తంగా ఇక్కడ 21 ఇంటూ 12 మిగిలింది కదా పైన. రైట్, 12 1s are 12, 12 2s are 24, ఒక 1 25 అవుతుంది. ఓకే, మొత్తంగా మనకు ఈ యొక్క చతుర్భుజం యొక్క వైశాల్యం ఏమొచ్చింది అని అంటే 252 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, 252 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. రైట్, సో దీంట్లో మనకు ఈ యొక్క ఫార్ములా, ఈ వైశాల్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రాంబస్ యొక్క చుట్టుకొలత 68 సెంటీమీటర్లు. ఒక కర్ణం 16 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం పొడవు ఎంత అంటున్నారు. సో ముందుగా మనము రాంబస్ డ్రా చేసుకుంటే సో చుట్టుకొలత 68 సెంటీమీటర్లు అంటున్నారు. సో 68 సెంటీమీటర్లు అంటే ఈ 4 భుజాల యొక్క మొత్తం కలిపితే మనకి 68 వచ్చింది. అంటే ఒక్కొక్క భుజం ఎంత అని అంటే అప్పుడు మనకి డివైడెడ్ బై 4 చేస్తే వస్తుంది కదా. సో 4 1s are 4, 4 1s are 4, 4 7s are 28. ఓకే, 4 7s are 28. అయితే ఇప్పుడు ఒక్కో భుజం ఎంత 17 అవుతుంది. సో ఈ మొత్తం కలిపితే మనకి 68 వస్తుంది, చుట్టుకొలత 68 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒక కర్ణం వచ్చి 16 సెంటీమీటర్లు అంటున్నారు. ఒక కర్ణం వచ్చి 16 అంటే ఇది ఒక కర్ణం తీసుకుందాం. సో 16 అని అంటే ఇటువైపు 8 ఉంటుంది, ఇటువైపు 8 ఉంటుంది. అవునా, అయితే రెండవ కర్ణం ఎంత అంటున్నారు. రెండవ కర్ణం ఎంత, సో ఈ రెండవ కర్ణం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇది ఒక్కసారి చూస్తే మనం ఇది లంబకోణ త్రిభుజం కదా, లంబకోణ త్రిభుజం. దీన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ తోటి మనము ఇక్కడ ఈ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇటువైపు ఎంత ఉంటే ఇటువైపు కూడా అంతే ఉంటుంది కదా. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, కర్ణం యొక్క పొడవు అనేది టోటల్ లెంత్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు సో మనకు ఒక భుజం వచ్చి 8 అయింది. సో ఇంకొక భుజం మనకు తెలియదు, ఒక కర్ణం వచ్చి 17 అయింది. సో ఇక్కడ మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కనుక అప్లై చేస్తే సో దీని కాంబినేషన్ ఏమొస్తుంది అని అంటే మనకు 8 15 17. ఓకే, 8 15 అనమాట. సో ఇక్కడ 8 15 17 అనేటువంటిది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ కాంబినేషను. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అని అంటే ఇక్కడ 15 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 15 అవుతుంది ఈ కర్ణానికి. సో ఈ ఇంత పార్ట్, సో ఇక్కడ కూడా ఇది 15 అవుతుంది కదా, 15 అవుతుంది. అయితే మొత్తంగా ఈ యొక్క రెండవ కర్ణం అంటే టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొస్తుంది అని అంటే 15 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఓకే, రెండవ కర్ణం పొడవు ఎంత అని అంటే మనకి 30 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. రైట్, సో ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కొంచెం మీరు ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వెళ్ళి కొంచెంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మళ్ళీ ఒక్కసారి వినండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రాంబస్ యొక్క ఒక కర్ణం 18 సెంటీమీటర్లు
భుజము 41 సెంటీమీటర్లు, వైశాల్యం 720 సెంటీమీటర్ స్క్వేర్ అయిన రెండవ కర్ణం ఎంత అంటున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేసి ఆన్సర్ అనేటువంటిది కమెంట్ చేయండి. ఓకే, సో సొల్యూషన్ అనేటువంటిది మీరే చేసి ఆన్సర్ అనేటువంటిది కమెంట్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇది ఇవాల్టి టెస్ట్ నాన్న. సో దీంతో మనకు ఈ యొక్క క్షేత్రగణితము మెన్సురేషన్ అనేటువంటి చాప్టర్ నుంచి అన్ని టెస్ట్ అయితే కంప్లీట్ అయినట్టే. ఓకే, సో నెక్స్ట్ ఏ చాప్టరు దాని యొక్క షెడ్యూల్ ఏంటి అనేటువంటిది నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే, అక్కడ నుంచి మీరు దాన్ని చూసుకొని సో టాపిక్ వైజ్గా ప్రిపేర్ అయిపోయి టెస్ట్లు అయితే రాసేసేయండి. రైట్, సో నెక్స్ట్ టెస్ట్లో మనం మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే.